విభుడనగా ఆజ్ఞకు అడ్డు లేనివాడు. భగవంతుని ఆజ్ఞగా అన్నీ జరుగునే గాని దాన్ని గురించి మానవులు చేసిన సిద్ధాంతం ప్రకారం జరగవు. రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. ఏ సిద్ధాంతం ప్రకారం? భగవంతుడి సృష్టిలో అయినటువంటిది ఉంది, దాని ప్రకారం నువ్వు సిద్ధాంతం ఏర్పరచుకో. లేదు ఇంకోటి లేదు నేను ఇలా ఒప్పుకోను అని వాడితో ఇంకో సిద్ధాంతం పెట్టాడు అనుకోండి, పెడితే పొసగదు. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం జరిగేటువంటిది. మన శరీరమే ఉంది, మన శరీరంలో జరుగుతున్నట్టు మన ఇష్టం వచ్చిన ప్రకారం జరుగుతాయా? జరిగించుకోగలను. ఏం జరిగించుకుంటావు? ఇవాళ మనకి ఈ సమయానికి ఆకలి వేసింది, లేదు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకలి వేయించుకోగలను. నేను బుర్లింపుకోళ్ళు వేయించినట్టుగాను అది వేయించవచ్చు, కానీ నీకు ఆకలి నువ్వు వేయించుకోగలవా? పంచభూతాలు మన వశంలో ఉంటే మనం ఉండేవాళ్ళం కావు. అసలు అది భగవంతుడి వశంలో ఉన్నాయి కాబట్టి మనం బతికి బట్టకడుతున్నాం. వాటిని కూడా మనం మన ఈళ్ళను పెట్టుకుందామని ప్రయత్నం చేసిన వాడు రావణాసురుడు, హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు అలాంటి వాళ్ళు అవుతారు.